చదువులొద్దేమొద్దు బిడ్డ, మనకు చదువులు ఏం అవసరం లేదు. మనం మన పనే మంచిగా ఉంది రోజు. వడివాడి రామ నిల్లు వంగడాయనా, వడివాడి నిల్లు వంగడాయనా, సీత మోకమెంత చిన్నవాయన. అమ్మా కొమరాక టీ సిస్టర్లు అందరు బాగుండరా బిడ్డ? అక్కలు చెల్లెళ్ళు బావలు మరుదులు మరదాళ్ళు మనమలు మనవరాళ్ళు యారాళ్ళు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు బునిమనమలు అందరు బాగుండరా? ఏం చేస్తున్నారు? ఆనకాలం దినం మంచి పనులు చేసుకుంటుండరా? అందరు కూలీళ్ళు దొరుకుతుండరా? కూలీళ్ళు దొరుకుతలేరు బిడ్డ. 7 పనులు ఆన్నే ఉండయి. ఈ ఒక్కదాన్ని ఇరగవాడి చేసుకుంటుండా. పని ఉండదురా, చాలా పని ఉండదు బిడ్డ. 6 వారంగా ఉండదు, ఆనలు పడుతుండే. ఇక కూలీలు దొరకకపోయినా నేను ఎలుగాడు ఆడు మందంగాడు అప్పుడప్పుడు వస్తుండే పని చేసుకుంటున్నాము. మీరైతే పైలాంగా ఉండరు బిడ్డ. ఆవులకి ఇంత గడ్డి వేసి ఆ పిల్లగాడు ఓ సన్నాయా ఇగరా బిడ్డ ఇగరా ఈ గడ్డి మోపు ఎత్తుకుపోద్దా. రండిరా దబ్దబా రాండి. ఓ మా స్కూల్ ఓపెన్ చేస్తురంటనే మా ఫ్రెండ్స్ అడుగుతుర్రు ఎప్పుడు వస్తావురా పోదామని. చదువులొద్దేమొద్దు బిడ్డ, మనకు చదువులు ఏం అవసరం లేదు. మనం మన పనే మంచిగా ఉంది. రోజు పొద్దుగా లేచి తానం చేసి పొట్టు పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని ఏడ పెళ్ళి అవుతుంది ఏడ దావతులు అవుతుంది అంట అని తిరుగుకుంటా మంచిగా బతుకుతున్నాం. మనకేమైంది ఓ మా ఎట్లా చేయడానికి వచ్చినాక ఆ పిడికలు ఆ కట్టెలు తీసుకోపోయి ఇంటికాడ తమ్ముడిని నుండి పెడదాం. ఓ మా చెల్లె పిత్తుంది వాసన వస్తుంది. గుడాల మనమై గుడాలు ఒక్కటే బుక్తనే ఉంటది. నోటికి నిమ్మడం లేకుంటది, పితనీకి నిమ్మడం లేకుంటది. సరే తరలే దావతుల పెళ్లిళ్ళు ఒక్కటే ఇజ్జత్ తీసి పెడుతుంది. నడవండి. ఓ మా ఎండలు ఎడికి తీసుకోబోతున్నావు ఇప్పుడు? కాదురా, ఇప్పుడు ఏడ దావతులు చేసలేరు, పెళ్లిళ్ళు చేసలేరు, ఆనలు పడుతున్నాయి. ఆనకాలంగా ఇత్తనాలు వేస్తారు, వాళ్ళేం ఇత్తనాలు వేసుకుంటుంటారు. టిఫిన్లు చెట్ల కింద పెడతారు. పోయి టిఫిన్ తీసుకొని తిందాం దాండిపోయి. సప్పుడు చెయ్యొద్దు చూడు, పోదాం దాంట్లో టిఫిన్ ఉండదు గారా. ఓ మా ఇది కొమరాకోలేసేనే చూస్తే కొట్టి చంపుతుంది. కొట్టి చంపింది పట్టు. అవి ఆడున్నది మనం చూడబోయినది. అంతేగా ఈడుంది గారా టిఫిన్, దా తీసుకొని వద్దాం. ఇంత మీకు తలిగేసింది ముసల్ది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. దబ్దబా తినుడి బిడ్డ, కమ్మగా వండుకుంది బిర్యానీ. ముసలిదైనా సరిగ్గా ఇంత కమ్మగా వండుకుంది. సరిపోలేదు తీస్తూ ఇంకెవరెవరు చేనుల కాడ ఏమేమి వండుకురా? మటన్ చికెన్ గొంతు దిగుతలేదురా బువ్వా, చికెన్ గొంతు దిగుతలేదురా బువ్వా. పోదాం దబ్దబా తినుండి. ఏమైందమ్మా కొమరక్క 2 గుడ్లు ఉడకబెట్టింది? ఓ 2 గుడ్లు. ఇక నువ్వు పెడుతూ ఉక్క ఇప్పుడు పట్టు. 2ఏనంట, 2 ఏదో పెట్టింది చాలంటే ఇంకా 2 కావాలన్నట. ఓ పిల్ల తినే తిను. ఏమందాం పెళ్ళి చేసుకోవాలి. कई को निकला था बाबा मैं कई की वास्ते आया यहाँ तक आपके लिए आया था। मालूम है आपको? इतना मानवी है ना, इतना इसको तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा, आगे आगे चले हम पीछे पीछे।
మన ఇద్దరం కుమరకకు చెప్పి కుమరక ధైర్యంతో ఇద్దరం పెళ్ళి చేసుకొని నిండు సంసారం చేసి పిల్లలకి వెళ్దాం. అవునే మందం, నాకు ఎవడు పిల్లని ఇత్తలేడే, చదువుకున్నాను, ఏజ్ కూడా అయిపోతుంది, నేను చేసుకుంటే మంచిగా ఉంటుంది. అయినా భగవంతుడు ఎట్లా జరుగుతా అట్లా భగవంతుడు చూసుకుంటాడు. ఎంతకి తెగించారా? అమ్మో మూతికి అంత దుడిసాలమ్మా. ఓమ్మ కుమరకు వస్తుంది, ఓమ్మ కుమరకు వస్తుంది, ఇక్కడనే వస్తుంది. వస్తుంది నడుగురా ఇక పెండది రాంటే గింత శాత కాదు పిల్లగానికి. పొద్దు పడుతుంది. మమతామా ఇక్కడెక్కడ వచ్చిరే? కూలి పోతున్నక్క. పాయమ్ము నీకేనాడు వచ్చిన తెలివి? కూలి చేసుకునే తెలివి నీకే వచ్చిందా తెలివి? నాకు కూడా కూలి, నేను కూడా కూలి పోతున్నా. నిండా చేసినవమ్మ. ఆడక తిన్నికే అలవాటు వాడి పని చేసేద కాక ఆడ ఈడ అడక తినే దానవు నీ కూలి చేస్తావు. బాగున్నదమ్మా. 4 పిల్లలు నూకి 3 పిల్లలు నూకినే నడుపుతున్నా. నా మొగన్ని 3 పిల్లలు, అత్తను మామను నువ్వు ఆంగా మంచిగా చేసుకున్న మొగంతో సంసారం చేస్తున్నావు. ఏమంతా అనుకోతున్నావు? ఆ పద్మమ్మ పిలిచింది, సుజాత పిలిచింది, ఎల్లయ్య పిలిచిండు, పోతున్నా. గంత మంది తానికే ఇవ్వడానికి కూలి పోతాడా? వాళ్ళు పైసలు ఇస్తారా వాళ్ళు ఇస్తారా? నువ్వు మరి ఏమిందే ముగ్గురు తానికి పోతారు కూలికి. పోతాం మరి. ఒక్క కూలి ఏది పిల్లలకి 7 దారి పోతా. దయ్యాలు ఉన్నట్టుండారు నా పిల్ల చూడు. మా తానికి రాకపోతే చెల్లె నీ తానే చెయ్యాలి, బాగా ఇస్తావు. ఏం చెల్లె అందరికి అట్లా అంటారు. నేను రాళ్ళు ఇస్తాను పైసలు ఇయ్యనా? ఇస్తావు నువ్వు. వచ్చిన వాళ్ళు అంతా చెప్పారు నీ తాన. శివసానం వచ్చిందమ్మ నీకు. అమ్మ కింద నొక్కుతున్నది. ఏమేంటి రా మెల్లగా నాయన చూసుకొని అడుగు. నీతోటి కష్టము. ఆకలి అంటే ఆకలి అవుతుంది. రారా గిన్నెలనే ఉండదేం ఆడబెట్టిండో మందమయ్య. పొద్దుగాల చెప్పలేను ఆరగి పెండది మంట అని. ఇక ఎలా అది ఇస్తాడు మళ్ళీ అది ఇస్తాడు. నువ్వు వండుకుందువు. ఈ పెండ కూడా దేవా అయ్యా? ఎలా కనిపిస్తుండ్రా నీకు? అయ్యా ఏందిరా ఇదంతా? ఏడు వాన్య పాడు చేసిండ్రు. ఆడ మందు డబ్బాలు అట్టే ఉండే. లేగల గడ్డే లేడు. నీళ్ళ పెట్టిండ్రు రాపెట్టలేరా వీటికి? ఏం లే. మీరైతే మింగుతారు. ఏమేసినావు? ఏడు గడ్డి ఆన్నే ఉండదు. ఏడు గడ్డి ఆన్నే ఉండదు. లేగలు చూడు. వాయమ్మో ఆకలి కొన్నట్టుండే, దూప కొన్నట్టుండే, ఎర్ర టెండ కొడుతున్నది. ఎక్కడ పోయిండ్రు ఈయన ఎల్లాయా? మందమాయ తాను ఆడు. మందమాయ తాను రా నడువు. చాలా ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏమి ఆగరా టిఫిన్ తెచ్చినట్టున్నాడు. ఎలా పెట్టిండు కదా. అన్నం లేదు. ఏమింది ఇది? వాయమ్మ కూడ్ల మనవయ్యా కూడే లేదు కదరా గిన్నెలా. తినలేము. ఎవడు తిండ్రి? ఎక్కడ మన పోసుకొని పోయిరి? ఏమి లేదు. గిన్నెలాని ఉత్త గిన్నెలాని తెచ్చి వేసి ఎల్లా ఎల్లా ఎల్లాయో ఎక్కడ మన పోసుకొని పారా? ఎల్లా 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 ఎల్లాయో. ఓ సుఖరామ్మ మా ఎల్లా కనబడేనా? కనవాలి. ఎక్కడ మన పోసుకొని పోయాని నీళ్లు దాపనీకి అక్కడ దూలనికి కొట్టుకొచ్చిండా? ఆవులనికి ఆవులు కూడా కనబడతలేవు. లేడా? ఏం చేస్తున్నా నేను? ఎక్కడ దేవులు ఆడుతునే? ఓ ఎల్లయ్యో कभी बुलाते थे कभी काम करते खामोश हो जाए. ఇక్కడ పోయారా? ఆగు, అది వస్తే కొట్టి చంపుతుంది. ఏం కొట్టలేదా? आप टेंशन मतलब सो जाओ. వచ్చిందంటే మన ఈపులు వల కొడుతుంది. దున్నపోతున్నట్టున్నారని తన్నుడు అంటది. దున్నపోతున్నట్టున్నారని తన్నుడు అంటది. ఎప్పుడు పోతమ్మా అది ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావురా? ఎల్లుగా
ఎంతగానో మీరు వాడరా ఈ వరం సాటుకు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. దూడ బలిచాడు బలిచింది నోట్ల మనవై దిక్కుల దీపం పడువా ఆడిది కాదు మోగది కాదు రాదన్నట్టు నీ నోట్ల జీడి పోయ్యా. ఎర్ర టెండలా మంచి చల్లటి లేసి మంచి పని చేసిన అక్క. ఏం చేస్తున్నావురా ఎల్లుగా? అక్క నాకేం తెలియదు అక్క, మీద మన్ను ఇంట్లో కాడు కాల నేను కాస్తాను పెట్ట దున్నపద్ర ఇది చేయబట్టి వచ్చినాక. ఏం తెలియని వెళ్ళిపోయా గొంతులేస్తే డొల్లిపోయానంట. ఏం తెలియని వెళ్ళిపోయిన కాడు ఓ దూలాన్ని తీసుకొని వరం కింద వచ్చి పండుకొని గుసగుస పెట్టినావు. వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా. టిఫిన్ ఏడబెట్టావురా? చెట్టుకి వేసినాక. చెట్టుకి చూపిత్రా ఏడున్నదా? నడువురా చూపిస్తున్నాడు. ఈ పాము కళ్ళ అది మంచిది కాదని చెప్పిరా నడువురా. నేను పాము కళ్ళ దాన్ని మంచిదాన్ని కాదు. మీరిద్దరు పెన్లో మొగడు సరసం ఆడుతుంటే నేను వచ్చి నీళ్ళు పోసిన. సరే సర్లే. యాడుండదురా టిఫిన్? ఏ లద్ది పిర్రలోడా ఇగోదక్క సన్నిసి ఉన్నదక్క. మళ్ళీ అడుగుతా అక్క టిఫిన్ ఏదని. పిండుతా ఏదిరా బువ్వే దానిలో? అక్క ఏది పువ్వా? అక్క కుక్కలు తిన్నట్నే అక్క, కుక్కలు చెట్టు మీద పెడితే కుక్కలు ఎట్లా తింటాయి? మండుతున్నట్టుంది. కోతులు నిన్నే కాదు. కోతులు ఏడొస్తాయిరా? ఉడితారా ఊళ్ళో ఒక్క కోతి కొడుక్క. గుత్తులు కోసి నీళ్ళ ట్యాంకి కడతా కొడుక. కాకులు తిన్నే కావచ్చు అక్క. కాకులు ఎట్లా తింటాయి? కొడుకులాల గుత్తులు కోసి తోరణాలు కడతా. ఏం మాట్లాడుతున్నావురా? ఏమనుకుంటారా? పసి విరగాడు ఆకలి కొని పొద్దాడు సంతి ఎర్ర టెండల గడ్డి కోసి కరుపు తీసి ఆడ మోటార్ నడచలేదా అంటే బోరుకాడు కొయ్యేసి రాత్రిగా దూడబలిచినట్టు బలిచినావు. ఓని జత వేసుకొని ఇద్దరు కలిసి గుడ్డుడుకబెట్టినా బిర్యానీ వండినా తెచ్చుకొని తిని పొట్టవాళ్ళగా తిని ఉత్తది గిన్నెలు ఆడేసిపోతారు. నాకేదిరా బువ్వ ఎరిలేస్తున్నా చంపుతా నిన్ను చంపుతా కొడుక. గిన్నెల బువ్వేదని చెప్తాను అడుగుతాను నేను పొద్దుగాల వచ్చినాక. ఆగురా నీవు. అక్క పొద్దుగాలు వచ్చినాక పొద్దుగాల నుండి పచ్చి మంచిలే కడుపు కట్టుకుని ఎర్ర టెంటలో ఇప్పటి వరకు పళ్ళ పుర్లే కూడా వేయలేదు అక్క. ఏం చేసినావు? ఏం కట్టం చేసినావు నువ్వు? ఎడ్లకు పెండ తీసినా నీళ్లు పెట్టినా గడ్డి వేసినా ఆడ ఒరి కోస తొప్ప కోసేసిన పళ్ళ పుల్ల కూడా వేసుకోలేదు అక్క. నువ్వే తిన్నట్టున్నావు, నువ్వే తిని మా మీద అంటాను కొడుకా. నేను ఇవాళ బీపీ కోలి కూడా వేసుకోవాలి. ఆకలి కొని ఉండా బెండ చెట్ల మొత్తం సుంకు వారి గోకడ పెడుతున్నాను. నేను తిన్నారా నేను తిన్నారా? ఈ ఇంట్లో మనవే నేను తిన్నారా? ఏయ్ నేను తిన్నాను కొడుక. మీరు మింగి తినలేక నాతో తల్లితో భూమితో తినలేక ఎవరు తిన్నారు కొడుక? ఎవరు తిన్నారు కొడుక? బీపీలు ఎప్పుడు ఎవరు తిన్నారు? తిన్నదే అక్క వెళ్ళు మీరు వెళ్ళు. అక్క ఏం ప్లాన్ చేసిండ్రా? నన్ను చంపుదామా అనుకుంటుర్రా? ఏందిరా నిన్ను ఎందుకు చంపుతాం అక్క? రెండు తారు బండ్లు వచ్చి గుద్దుకున్నట్టున్నాయిరా. అమ్మ బాబాయ్ అమ్మా మందు
ఏమన్నా నేను కొడితే చీమ కుట్టినట్టన్నా అవుతుందా ఏం కాదురా అమ్మా లేవురా లేపు 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 రెండు ఎనికి లేచిన తర్వాత నీకు లేపాలక్క లేపు లేపు తక్కువ లేదు బరువు కొమరాకా ఓ కొమరాకు ఏమైంది అక్క గిట్ల అయినావు ఏం చేద్దరా సింటుగా రెండు తారాసు బండ్లు వచ్చి టిప్పాలు వచ్చి గుద్దుకున్నాయి ఇగో ఈ టిప్పర్ వచ్చి గుద్దుకున్నది అవి 2 బాణం నేను వాడ్డా అమ్మ సిప్ప అయిపోయినా పొద్దుగాల 2 గుడ్లు పెట్టినా ఇంత బిర్యానీ వండిన నువ్వు బిర్యానీ వండి చేను తీసుకొని రారా చేను కాడితో పనుడది నేను చేసి పెడతా అన్న ఈ బాడకావు ఈ తోలుకొని వచ్చి ఇద్దరు కలిసి బిర్యానీ గుడ్లు మరాదు కడుపులా లేచి ఈడొచ్చి కూర్చొని నన్ను ఆకలికి ఆగని చేస్తున్నారు. నీ అన్న మీలు తినలేరు ఆ మమతక్క తిన్నది నేను ఆడ మా మళ్ళీ పైప్ పోయిందని పైపు సాడుతుంటే ఇక తిన్నారు తిని ఇట్లా వస్తుంటే నువ్వు అడ్డం అవుతుంది వాళ్ళకి అప్పుడు మనం తిన్నామని మనల్ని కొట్టింది మంచిది కాదు కొట్టింది అందుకేనేమో మహారాజు 3 వీళ్ళలో తీసుకున్నది మింగింది గిన్నె వారేసి ఇట్లకెళ్ళి పోయింది ఎలా నాకు అడ్డమైంది ఆడుకోతురం మమతాం అంటే కూలిపోతున్నా నీకు ఏకాడికి ఒక లెక్క నేను కుదియేస్తున్నా నాకు అట్టబోతును అంటాడు ఉద్దా ఊరి మీద దొరుకుతలేనట్టుండదు నీకు తిండి కుక్క తిరుగుతున్న దావతులు లేవు పెళ్ళిళ్ళు లేవు సావులు లేవు పెద్ద బాతులు లేవు పేరంటాలు లేవు దినాలు లేవు పిన్నమ్మలు లేవు చెలకల పనులు చేసుకుంటారు రాయిడి దినము 7 పని ఆడ చేసుకుంటారు చెట్ల మీద టిఫిన్లు పెట్టి చెట్ల కింద టిఫిన్లు పెట్టి అలా పనులు ఆడుంటే నువ్వు ఈ పని పట్టినావు దొరకబట్టి పోలీస్ స్టేషన్ పట్టిస్తా బిడ్డ నిన్ను నీ పిల్లలను ఎంత పని చేస్తే జరసేపు అట్లా నన్ను ఆకలి పోయినే నేను ఆకలి కొంటి నా పిల్లగాడు ఆకలి పోయినే ఎల్లుగాడు ఆకలి పోయినే మందంగాడు ఆకలి పోయినే నాయన మందము ఏమనుకోకుండ్రి మండుతున్నట్టుంది గాడ పెండు ఉండదు చెరింత పెండ తిని గడ్డి కోసుకొని రా పోని అక్క రోజు పెండ తింటున్నావు మమ్మల్ని తినమనడానికి అది పెండ తిని మళ్ళీ గడ్డి కోసుకురామని అంటుంది అయ్యా పెండ తిని గడ్డి కోసుకురామంటుంది నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా ఏ నడువిండ్రి ఎక్కడ వాయమ్మ తల్లి కొమరాక్క టీవీ చూస్తే అందరూ నవ్వుతున్నారు మురుస్తున్నారు ఏడుస్తున్నారు కొమరాక్కకి ఆకలి అయింది అమ్మ ఇవాళ ఒక్క పూట మీ బువ్వ పెట్టుండ్రా బిర్యానీ పెడతారా పులిహోర పెడతారా బగారా పెడతారా ఉత్త బువ్వ పెడతారా పల్చి పులుసు పోస్తారా చింత పులుసు పోస్తారా పప్పు పెడతారా చికెన్ పెడతారా మటన్ పెడతారా రొయ్యలు పెడతారా పిత్తలు పెడతారా పత్తలు పెడతారా కత్తలు పెడతారా ఏమన్నా పెట్టింది బిడ్డ ఆకలి అయింది ఈ కొడుకులను మాత్రం మీ ఊరికి తోలుకరా అని ఏమన్నా దావతులు చెప్పండి బిడ్డ వచ్చి తినిపోతా అమ్మ మీరైతే వైరాపతి పారా వండి పెడతా పని